ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు మంత్ర జప మహిమ చాలా లాభదాయకమైన ప్రయోజనకరమైనటువంటిది. భుక్తి ముక్తి మార్గంలో ఇందులో మంత్ర జపంలో భక్తి ఉంది, భుక్తి ఉంది, ముక్తి ఉంది. అందరికీ ఆచరణ సాధ్యమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది మంత్రజపం. ప్రత్యేకతలు ఏమంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు ఏ పరిస్థితుల లోపల ఉన్నా చిట్ట చివరికి తీవ్ర అనారోగ్యగ్రస్తమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారైనా ఎలాగున్నా అంటే, రెండో అర్థం ఏంటిదంటే శుచి శుభ్రత, ప్రొద్దున లేస్తాం, ఎప్పుడు స్నానం, ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సరే, ఇది మాత్రం అట్లా లేదు. నిద్ర మేల్కైంది మొదలు తిరిగి నిద్ర పట్టే వరకు ఏ సమయమన్నా తీసుకోండి, ఎట్లనన్నా ఉండండి, ఎలాగున్నా వెంటనే ప్రారంభించదగినటువంటిది. ఆలోచన వెనక ముందు ఆలోచన లేకుండా ఏమవుతుందో, ఎట్లయితుందో, ఏం సూతకమో, స్నానం చేయాలో, ముఖం కడగాలో ఏ లేకుండా ఈ మంత్ర జపం మనం చేయడానికి వీలుంది. సనాతన భారతీయ సంస్కృతి మనకు కల్పించినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి సాధనా మార్గము మంత్రజపం. జాతి లేదు, వర్ణము లేదు. జాతి అంటే నీ కులం ఏంటిది, నీ జాతి ఏంటిది, అవసరమే లేదు అవన్నీ. వర్ణ, బ్రాహ్మణుడవా, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, ఇవన్నీ ఇక్కడ ఏమీ పనిచేయనట్టు. వర్గ, నువ్వు ధనిక వర్గస్తుడవా లేకపోతే పేద వర్గస్తుడవా, లింగ, ఆడ మగ తేడా లేదు. ఆశ్రమ, నీవు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావా, గృహస్థంలో ఉన్నావా, వానప్రస్థంలో ఉన్నావా, సన్యాసంలో ఉన్నావా, ఇవన్నీ ఆశ్రమ భేదాలు. వయసు భేదం కూడా లేదు, జాతి భేదము లేదు, వర్ణభేదము లేదు, వర్గభేదము లేదు, లింగ భేదం లేదు, ఆశ్రమ భేదం లేదు, వయోభేదం కూడా లేదు. మినిమం 8 సంవత్సరాల వయసు నుండి అవసానం మరణ శయ్య మీద పడుకున్నటువంటి మనిషి అయినా కానీ పర్వాలేదు, ఇంకా కొంచెం అవేర్నెస్ ఉండి సోయి ఉంటే చాలు, వాళ్ళందరూ కూడా వయోభేదం లేకుండా ఎవరైనా ప్రారంభించదగినది మంత్రజపం. మరి కొంచెం మనం తెలిసింది మనం సాధించుకున్నాం, తెలుసుకున్నాము అనేటువంటి అవకాశం కూడా ఇక్కడ లేదు. ఉండవచ్చు, నువ్వు తెలిసి ఉండొచ్చు, సాధించుకుని ఉండొచ్చు, సిద్ధపురుషుడు అయి ఉండొచ్చు. అయినప్పటికైనా కానీ ప్రతి ఒక్కరికి శ్వాస దేహము నిలిపేటందు కొరకు శ్వాస ఏ విధమైనటువంటి అత్యవసరమైందో ఎవరికైనా సిద్ధపురుషులకైనా కానీ మనసు ఉంటుంది, మనసు యొక్క స్పందన, చలనం ఉంటుంది అన్నట్టు. కాబట్టి శ్వాస ఎట్లయితే తరతమ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఎట్లా అవసరమో మంత్ర జపం కూడా ప్రతి ఒక్కరికి అవసరం అన్నట్టు. మనసున్న ప్రతి ఒక్కరికి మనసు యొక్క స్పందన ఉంటుంది. ఆ మనసు యొక్క స్పందన, చలనం ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ మంత్రజపం అవసరం అన్నట్టు. మహారుషులు, అవతార పురుషులు, సిద్ధులు, సాధ్యులు, కరణజన్మలు అందరూ అంతిమ శ్వాస వరకు అనుసరించదగినటువంటిది మంత్రజపం. అందుకే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్న విషయము. అగ్నిహోత్రము నుండి అశ్వమేధం వరకు ఉండేటువంటి ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి జప అంటే యజ్ఞాలు ఏవైతున్నాయి కదా, అగ్నిహోత్రుడు అశ్వమేధం వరకు మామూలు మనిషి నుండి మహారాజుల వరకు ఆచరించేటువంటి అనేక రకాల యజ్ఞాలు ఉన్నాయన్నట్టు. ఆ అన్ని యజ్ఞాల లోపల
జపయజ్ఞము గురించి సాక్షాత్ నేనే, ఆ జపయజ్ఞం అంటే మరేదో కాదు, డైరెక్ట్ నన్ను కలిపేటువంటిది అని చెప్పేసి జపయజ్ఞానికి ఒక ప్రాధాన్యత ఉన్నదన్నట్టు. అయితే ఎందుకు ఇంత ప్రాధాన్యత దీనికి ఉంది అనే మాటకు వచ్చేస్తే, చాలా సబ్సిడీలు ఉన్నాయి ఇందులో. భగవంతుడు ఎలాంటి నియమ నిబంధనలే పెట్టలేదు ఈ జపయజ్ఞానికి, మంత్ర జపానికి. ఎట్లా అంటే, మనకు పూర్వపరాలు, మంత్రం అంటే ఏంటిది, బీజాక్షరాలు ఉంటాయి, వ్యాకరణం ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఏ జ్ఞానం మనకు అవసరం లేదు. ఉదాహరణకి మనం తీసుకునే ఆహారము నోటి ద్వారా పోతుంది అన్నట్టు. మనకు ఆ తీసుకునే ఆహారం నీవు తిన్న శైశవ దశ లోపల నీకు అమ్మ ద్వారా తినిపించబడ్డ నోట్లోపలికి బుక్క పోయింది అంటే మనం మృంగేసినామంటే సరిపోయింది. ఇంకా లోపల మనం చేయవలసిన ప్రయత్నం ఏమీ ఉండదు. ఆ పోయిన అన్నం లోపల నుండి రక్తం ఎట్లా తయారవ్వాలా, వీర్యం ఎట్లా తయారవ్వాలా, మాంసం ఎట్లా తయారవ్వాలా, ఎముకలు ఎట్లా తయారవ్వాలా, సప్త ధాతువులు శరీరం లోపల ఉన్నాయి అన్నట్టు. ఏది ఎట్లా తయారు కావాలి, అన్నం లోపల నుంచి ఏ ఏ ఇంజనీరింగ్ సిస్టమ్, మెకానికల్ ఇంజనీరింగ్ సిస్టమ్ లోపల ఉందో, కెమికల్ ఇంజనీరింగ్ సిస్టమ్ లోపల ఏదైతే ఉందో, నీవు నోట్ లోపల నుంచి మృంగడమే తర్వాయి నువ్వు చేయవలసిన పని. మిగతా అదంతా ఆటోమేటిక్ లోపల ఎట్లయితే అయ్యేటువంటి ఒక యంత్రాంగం మనిషి శరీరం లోపల దివ్యాతి దివ్యమైన అద్భుతమైనటువంటి యంత్రాంగం అవుతుందో తనకు తాను చేసుకుంటే ఆటోమేటిక్ అన్నట్టు మొత్తం లోపల పని. అట్లాగే ఇంకొక ఉదాహరణ, భూమిలో విత్తనం నాటే పనే మనదన్నట్టు. ఆ విత్తనం నాటి నీరు పోస్తూ ఉండడము, తగినటువంటి దాని సేవా శుశ్రూషలు చేస్తూ ఉండడం ఏదైతుందో, సస్యరక్షణ కార్యక్రమాలు, అంతర్కృషి ఏదైతే ఉందో ఇంతే మనం చేయవలసింది అన్నట్టు. బీజం నాటడము, నీరు పోయడము, అంతర్కృషికి పాటుపడడం, ఓకే అంతే. నువ్వు చేయవలసిన పని, అంతకుమించి మళ్ళీ ఏం లేదు. అయితే ఆ బీజము అంకురార్పణ ఎలా జరగాలో, కొమ్మలు రెమ్మలు ఆకులుగా ఎలా మారాలో, ఫలవంతం ఎలా కావాలో, మనం నాటినటువంటి విత్తనానికి మొట్టమొదలు 2 ఆకులు వస్తాయి, ఆ తర్వాత రెమ్మలు వస్తాయి, ఆ తర్వాత కొమ్మలు వస్తాయి, ఆ తర్వాత పూత, ఆ తర్వాత కాత, ఆ తర్వాత పరిపక్వమైన ఫలం వరకు ఆ ఏమేం సిస్టమ్ ఉందో భూమి లోపల మనకు తెలియకుండానే అంతా ఎట్లా జరిగిపోతుందో, దానికి రంగు, రుచి, వాసన, ఆకృతులు ఇత్యాదులంతా జరిపే సిస్టమ్ భూమి లోపల ఉంది. ఎట్లా శరీరం లోపల నువ్వు తిన్న అన్నానికి అన్ని సప్త ధాతువులుగా మార్చి నన్ను కాపాడేటువంటి శక్తి శరీరంలో ఎట్లా ఉందో భూమిలో కూడా అట్లాగే ఉందన్నట్టు. బీజం వేయడము, నీరు పోయడము, అంతర్కృషికి పాటుపడడం, ఆటోమేటిక్ అన్నీ అయిపోతాయి. అట్లాగే ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నామంటే, అట్లాగే సౌభాగ్యవంతులు ఎవరే కానీ వాళ్ళకు మంత్రజపం చేయాలి, మంత్రం గురువు ద్వారా స్వీకరించి గురు సూచిత మార్గం లోపల మంత్రజపం చేయాలి అనేటువంటి ఒక సంకల్పం రావడమే మహా సౌభాగ్యం వాళ్ళది. వచ్చిన తర్వాత మంత్ర దీక్షను తీసుకున్న తర్వాత మంత్రజపం చేస్తున్నప్పుడు చేయడమే నీ పని, మిగతా అంతా నీకేం అవసరం లేదు, ఆటోమేటిక్ అయిపోతుంది అన్నట్టు. అయితే ఏ మంత్రాన్ని జపించాలి అనేటువంటి ప్రశ్న. సప్తకోటి మహామంత్రాలు అని మనకు శాస్త్రం పురాణాల్లో వాళ్ళు చెప్తారు అన్నట్టు. చాలా ఉన్నాయి, లెక్క పెట్టడం మనకు అవసరం లేదు. అసంఖ్యాకమైన మంత్రాలు ఉన్నాయి. ఏది నీకు ఇష్టమో దాన్ని జపించు. అంటే శైవులు ఒక మంత్రాన్ని జపిస్తారు, వైష్ణవులు ఒక మంత్రాన్ని, శాక్తేయులు ఒక మంత్రాన్ని, గణపతులు ఒక మంత్రాన్ని,
రకరకాల సంకల్పాలు పెట్టుకొని రకరకాల మంత్రాలు జపిస్తూ ఉంటారు. నీకు ఏది ఇష్టం వస్తో దాన్ని జపించు. అయితే ఈ మంత్రాలన్నిటి లోపల సూతకము లేనిది, నిద్ర లేచింది మొదలు నిద్ర వచ్చేంత వరకు నువ్వు మైలపైతోనున్నావా, ముట్టుపైతోనున్నావా, ముఖం కడిగినవా, స్నానం చేసినవా, ఇవన్నీ దోషాలు అని అనుకోకుండా ఏ సూతకము లేనటువంటిది, ఏ అవస్థ లోపలైనా కానీ ముందు వస్తుంది ఈ విషయం అంతా. సులభమైనటువంటిది, అసంఖ్యాక మంత్రాల మాలలో పతకం లాంటిది. లెక్కకు మించిన మంత్రాలు పూలమాలలాగా, మన మణిమాలలాగా ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఆ మణుల మాల లోపల ఒక పతకం అనేది ఉంటుంది అన్నట్టు. మంత్రాల మాలలో పతకం లాంటిది. ఆ తర్వాత శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అనేక అత్యధిక శాతం ఋషులు, మునులు, మన పూర్వీకులు అత్యధిక శాతం ఏరి కోరి సిద్ధపురుషులు సైతం జపించినటువంటి మంత్రం శివమంత్రం. అంటే ఓం నమః శివాయ అనే మంత్రం అన్నట్టు. చరిత్ర పురాణాల లోపల చూడండి, ఈ మంత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఋషులు, మునులు, అవతార పురుషులు, కారణజన్ములు, అంతేకాదు చివరికి అసురులు సైతం ఈ మంత్రం యొక్క ప్రయోజనం పొందినటువంటి వాళ్ళ లోపల ఉన్నారు. కాకపోతే మంత్రశక్తిని దుర్వినియోగం చేసి కేవలం ఐహిక భోగాల వాంఛతోని అసురులు, రాక్షసులైనటువంటి వాళ్ళు తలక్రిందులైపోయినరు, పతనం అయిపోయినరు. కాబట్టి ఈ మంత్రం ఏదైతే ఉందో, ఈవెన్ అందరూ కూడా జపించినటువంటి మంత్రం ఇది. దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళకు బాధ్యులు ఎవరు కారు. కానీ మొత్తానికి మాత్రం ఈ రకంగా రామకృష్ణులు కూడా ఈ మంత్రాన్ని ఎంతో గౌరవించి జపించినటువంటి మంత్రం ఓం నమః శివాయ అయినటువంటి శివమంత్రం అన్నట్టు. నేను చెప్పడం కాదు, మహర్షులు, పూర్వీకులు ఇట్లా ఎంతోమంది ఆశ్రయించినటువంటి మంత్రం శివమంత్రం. ఎందుకంటే వ్యాస మహర్షి రచించిన పురాణాల లోపల శివమహాపురాణం చాలా గొప్పది. శివమహాపురాణం నిండా శివమంత్ర జపము చేసినటువంటి మహామహులు ఏమైనరు, ఎట్లయినరు, ఎట్లా వాళ్ళు చరిత్రలు నిలబడిపోయిన అనే విషయాలు చాలా. శివమహాపురాణం చాలా గొప్పది 18 పురాణాల లోపల. అయితే 11 పురాణాల లోపల శివశక్తి యొక్క ఆధిక్యతనే వ్యాస మహర్షుల వారు ప్రతిపాదించారన్నట్టు. అయితే ఆ రకంగా మనకు సూతక భయాలు ఏమాత్రం లేనటువంటిదని మనం ముఖ్యంగా తీసుకోవాలన్నట్టు. ఈ శివమంత్రం మంత్రములో ఉండేవి బీజాక్షరాలు. మంత్రం ఏదైనా తీసుకున్నా ఆ మంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాలు. మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు వాళ్ళు నిర్వికల్ప సమాధ్యావస్థలో పోయి దర్శించినటువంటి అక్షరాలు బీజాక్షరాలు. మన అక్షరమాల లోపల ఉన్నటువంటి అక్షరాల కూర్పే, అట్లా దర్శించినటువంటి అక్షరాల యొక్క కూర్పు ఏదైతుందో మంత్రముగా చెప్పబడుచున్నది. మననయతి త్రాయతి ఇది మంత్ర. అంటే మంత్రాన్ని ఎవరైతే మననం చేస్తూ ఉంటారో వాళ్ళని తరింపజేస్తుంది కాబట్టి మంత్రం అనేది నీకు పేరు వచ్చేసింది అన్నట్టు. ఇక బీజాక్షరాలు అంటే ఏమిటి? బీజ అనేది మొట్టమొదటి తెలుసుకుంటే సులభంగా మనకు అర్థమవుతుంది. బీజాక్షరాలు అంటే బీజం తీసుకోండి, ఒకటి ఏదైనా ఒక బీజం తీసుకోండి మీరు. ఒక వేప బీజము, చింత బీజం, బీజం ఏదైనా తీసుకోండి మీరు. మన ఆహార ధాన్యాలకు సంబంధించిన బీజాలు ఏవైనా బీజం తీసుకోండి, కొంచెం ఆలోచించండి. బీజం యొక్క పునరుత్పాదక సామర్థ్యం ఎంత అని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఒక బీజం ఉంటుంది, ఆ బీజం యొక్క పునరుత్పాదక సామర్థ్యం అంటే
ఆ బీజం లోపల నుంచి వెలువడేటువంటి అలాంటి బీజాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక బీజం ఎన్నిటిని ఉత్పత్తి చేస్తుంది, పునరుత్పాదక సామర్థ్యం ఎంత ఒకే ఒక్క బీజం ఏంటంటే అనంతము అని మనకు సమాధానం వస్తుంది. వాటికి అంతమే లేదు, అనంతం. ఎందుకంటే ఒక వేప గింజను తీసుకోండి. ఒక వేప గింజ నాటిన తర్వాత కొంతకాలం అయినాక దానికి అన్నీ మళ్ళీ చెట్టు అయిన తర్వాత అసంఖ్యాకమైనటువంటి బీజాలు ఆ ఒక బీజం లోపల నుంచి వచ్చినటువంటి చెట్టుకు మనకు లభించేటువంటి అవకాశం ఉందన్నట్టు. అయితే అట్లా ఒక చెట్టు నుంచి ఒక బీజం నుంచి ఉద్భవించినటువంటి చెట్టుకు మళ్ళీ పండేటువంటి బీజాలు, వీటన్నిటినీ ఎక్కడ వృధా చేయకుండా నాటుతూ పోండి. ఒక బీజం నుంచి వచ్చినటువంటి వృక్షంకు 5 సంవత్సరాల 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజాలు స్టార్ట్ అయిపోతాయి. ఇట్లా ఆ బీజాలు మొత్తం నాటండి, మళ్ళీ ఆ బీజాలు మొత్తం నాటండి. భూమండలం సరిపోదు మనకు. అంటే దాని సామర్థ్యం ఎంత అంటే అనంతం. ఒక బీజం యొక్క పునరుత్పాదక సామర్థ్యం అనంతం. ఎట్లాగో వీటికి బీజాక్షరాలు అన్నామన్నట్టు. అర్థం ఏంటి బీజాక్షరాలు అంటే, ఆ బీజాక్షరాల లోపల అంతటి శక్తి ఉన్నది. అంటే అనంత పునరుత్పాదక సామర్థ్యం ఒక బీజానికి ఎట్లుందో, అనాది అనంతుడు విరాట్ స్వరూపుడు సర్వశక్తి సమన్వితుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయినటువంటి పరమాత్ముడు ఎవరైతున్నారో, ఆ పరమాత్మని సామరస్యంకు తోడ్పడేటువంటి శక్తి ఏదైతే ఉందో నీకు బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రము, ఆ మంత్ర జపము ద్వారా ఆ సామర్థ్యం నీకు సిద్ధిస్తుంది అన్నట్టు. ఏం సామర్థ్యం అంటే అనంతుడైనటువంటి పరమాత్మతో సమరసమయ్యేటువంటి సామర్థ్యాన్ని నీకు ప్రసాదిస్తుంది. కాబట్టి బీజాక్షరాలతో కూడినది. బీజాక్షరాల యొక్క అర్థం అంత లోతుగా ఉన్నది. బీజాక్షరాల యొక్క సమూహమే ఈ యొక్క మంత్రం అన్నట్టు. మొత్తం మీద ఏర్చి శబ్దాల బీజాక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూర్చి దాని లోపల ఉండేటువంటి మర్మమును గ్రహించి దార్శనిక శక్తితోని అక్షరాలను ఏర్చి కూర్చినటువంటి శబ్దం లాంటిదే మంత్రం అన్నట్టు. ఇంతటి శక్తి మంత్రం లోపల ఉంటుంది. అది మనం వినియోగించుకునే విధానం మీద ఉంటుంది. ఏదైనా అంతే అన్నట్టు. ఇకపోతే జపించే విధానం ఏమిటిది, కావలసిన యోగ్యతలు ఏమిటిది అనేటువంటి విషయం వస్తుంది అన్నట్టు. మొట్టమొదలు జపించే విధానం తీసుకుందాం. మంత్రాన్ని వాచిక, ఉపంశు, మానసిక 3 రకాలుగా జపించవచ్చు మంత్రాన్ని. ఇక్కడ వాచికము అంటే పొలాల లోపల ఉన్నప్పుడు, ఏకాంతం లోపల ఉన్నప్పుడు, లేదా ఇండ్ల లోపల గదుల లోపల ఉన్నప్పటికైనా కానీ, పూజాగృహంలో ఉన్నప్పటికైనా కానీ మనము కొంచెం మనసు అదుపు లోపల లేనట్టుంటే సాధక దశ లోపల ఉచ్చస్వరంతో కూడా ఈ మంత్రం జపించవచ్చు. ఓం నమ శివాయ. ఇట్లా మనసు అదుపు లోపలికి వచ్చే వరకు శబ్దం లోపల నీ మనసును లయం చేయడానికి వాచికంగా కూడా ఈ మంత్రాన్ని మనం జపించవచ్చు. కాకపోతే ఎప్పుడూ మనం ఏకాంతం లోపల ఉండము. ఉదాహరణకి పంట పొలాల లోపల, దేవుని గదుల లోపల, ఎవరు లేనప్పుడు ఇంటి లోపల వాచికంగా చేయవచ్చు. అయితే ఇంకొక రెండవ రకం ఏంటి ఉపంశు. ఉపంశు అంటే పెదవుల కదలిక ఉండడము, శబ్దం రాకుండా ఉండడం అన్నట్టు. పెదవుల కదలిక నుంచే పెదవులు ఆడిస్తూ శబ్దం రాకుండా జపించేటువంటిది ఏదైతే ఉన్నదో ఉపంశు జపం అంటారు అన్నట్టు. ఆ తర్వాత మానసిక జపం. ఎప్పుడైనా ఎక్కడున్నా ఎట్లున్నా ఏమైనా మననము, మంత్రం యొక్క మననం మనసు లోపలనే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పించవచ్చు. మనసు లోపలనే ఎలాంటి శబ్దం లేకుండా, పెదవుల కదలిక లేకుండా ఏ రకంగానైతే మనము
ఎవరైనా మనల్ని మెచ్చుకున్నారనుకోండి, ఆ సంతుష్టి అనేటువంటిది మనసు లోపల దాని యొక్క మననం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎవరైనా మనకు ద్వేషించిండ్రు, తిట్టిండ్రు అనుకోండి, అప్పుడు కూడా ఆ యొక్క మననం ఏదైతుందో మనసు లోపల జరుగుతూ ఉంటుంది అన్నట్టు. మౌనమైన స్థితి లోపల మనసులో ఆహా నాకు వీళ్ళు ఇట్టనిది కదా అనేటువంటి ఒక మననం జరుగుతూ ఉంటుంది. మెచ్చుకుంటే కూడా ఆ సంతోషకరమైనటువంటి మననం జరుగుతూ ఉంటుంది. తిడితే కూడా బాధాకరమైనటువంటి మననం ఎట్లయితే మన మనసు లోపల జరుగుతూ ఉంటుందో ఆ లెవెల్ లోపలనే మంత్ర జపము జరగాల. ఎందుకంటే ఏ పరిణామమైనా ఆ పరిణామం యొక్క అనుభవం మనసు ద్వారానే ఉంటుంది. కాబట్టి ఈ మంత్రము మానసికంగా జపించడం వల్ల ఎలాంటి విపరీత పరిణామాలు అనేటువంటి మనసు లోపలికి రావడానికి సిద్ధపడవు అన్నట్టు. ఇది మానసిక జపం. ఎవరి అనుకూలతను బట్టి ఇక్కడ అన్నిటికంటే శక్తివంతమైనటువంటి వాచిక జపం కన్నా ఎంతో శక్తివంతమైనటువంటిది ఉపంశ జపము. ఉపంశ జపం కన్నా ఎన్నో రెట్లు గొప్ప శక్తినిచ్చేటువంటిది మానసిక జపం. మానసిక జపం చేయడం అంటే మనసు కంప్లీట్ దాని లోపలే లయమై ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫలితం ఉంటుంది అన్నట్టు. అయితే కావలసిన యోగ్యతలు ఏంటిది మంత్ర జపానికి? చాలామంది చాలా విషయాలు చెప్పి మనిషిని భ్రమలోపల నెట్టుతూ ఉంటారు. అది కాకుండా మంత్ర జపానికి సర్వప్రథమంగా విశ్వాసము, ప్రేమ అనేటువంటి చాలా ముఖ్యం అన్నట్టు. విశ్వాసం అనేటువంటిది ఉంటేనే సాధన మీద నీకు ప్రేమ పుట్టుకొని వస్తుంది. విశ్వాసం ఉన్నప్పుడు ప్రేమ తనకు తాను వస్తుంది. ఉదాహరణకి మనకు ఆస్తులపైన విశ్వాసం ఉంది, బంగారం పైన విశ్వాసం ఉంది, డబ్బు పైన విశ్వాసం ఉంది. ఓకే, ఎందుకుంది విశ్వాసం అంటే దాని మార్కెట్ విలువ ఇంత ఉంది అనే విశ్వాసం మనకు ఉన్నప్పుడే దాని మీద మనకు ప్రేమ పుట్టుకొని వస్తున్నట్టు. ఆస్తి మీద, బంగారం మీద, ధనం మీద మనకు విశ్వాసం. ధనం ఉంటే ఎప్పుడు ఏదైనా మనం పొందవచ్చు. బంగారం ఉందనుకోండి, మనకు బంగారం మీద విశ్వాసం ఉంది కాబట్టి మార్కెట్ లోపల బంగారానికి విపరీతమైన ధర పెరిగిపోయింది. ఏం విశ్వాసం అంటే ధాతువులన్నిటి లోపల అత్యంత అరుదైనటువంటి ధాతువు బంగారం అన్నట్టు. వర్ణం బాగా ఉంటుంది, బంగారం అట్లా ఉంది మనిషికి బంగారానికి సంబంధం. మనిషి యొక్క ఆర్థిక వ్యవస్థ లోపల, రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థ లోపల బంగారమే మన కరెన్సీకి ప్రామాణికంగా అయి ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అది అట్లా ఉంది. కాబట్టి బంగారము గనక మన దగ్గర ఉంటే మనకు ఒక విశ్వాసం ఉంది. ఏ రాత్రైనా ఎక్కడ పోయినా మనం దానికి వాడుకొని డబ్బులు తెచ్చుకోవచ్చు, ఏమైనా వినియోగించుకోవచ్చు. విశ్వాసం ఉంది కాబట్టి దాని మీద ప్రేమ ఉంది. తర్వాత కరెన్సీ, డబ్బు మీద విశ్వాసం ఉంది. ఏంటంటే డబ్బు, కరెన్సీ మన దగ్గర ఉంటే అన్నీ సాధారణంగా మన దగ్గర ఉన్నట్టే. ఆ విశ్వాసం ఉంది కాబట్టి వాటిపై ప్రేమ ఉంది అన్నట్టు. ఆస్తులపైన, బంగారం పైన, డబ్బు పైన మనకి ఎందుకు ప్రేమ ఉందంటే విశ్వాసం ఉంది కాబట్టి. విశ్వాసమే ప్రేమగా పరిణమిస్తుంది. ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో దాని వెనకాలే సాధన ఉంటుంది అన్నట్టు. అది మనం పొందేది ఎట్లా అని చెప్పేసి ఈ మూడు ఒక్కటైన తర్వాత క్రమ పద్ధతి లోపల విశ్వాసము, ప్రేమ, సాధన క్రమ పద్ధతి లోపల ఉంటే సిద్ధి జరగడానికి అవకాశం ఉన్నది. నువ్వేం సంకల్పిస్తే సిద్ధి జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇటువంటి విశ్వాసము, ప్రేమ అనేటువంటి సాధన లేకుండా, విశ్వాసం, ప్రేమ లేకుండా నువ్వు ఎంత జపించినప్పటికైనా కానీ ఇవేవి లేకుండా ఎన్ని రకాల ఎంతగా ప్రయత్నించినా నీకు మంత్రసిద్ధి, సంకల్ప సిద్ధి జరగడానికి వీల్లేదు. నువ్వు లక్ష్యాన్ని కూడా చేరుకోలేవు. ప్రపంచం లోపల ప్రతీది పొందాలంటే విశ్వాసం కావాలి. అప్పుడే అది ప్రేమ పుట్టుకొని వస్తుంది, అప్పుడే సాధన వస్తుంది, అప్పుడే సిద్ధి. ప్రపంచంలో ఏదైనా ఇంతే అన్నట్టు. మరి మంత్రజపంకి ఇవి లేకుండా ఎట్లా సిద్ధిస్తుంది అనే విషయం గమనించాలన్నట్టు. ఇక పరిణామం మంత్రం ఎట్లా ఉంటుంది మన పైన అనే మాటకు వస్తే, ప్రతి మనిషి లోపల
3 శక్తులు ఉన్నాయన్నట్టు. ఒకటి శిష్ట శక్తి, ఒకటి దుష్ట శక్తి, ఒకటి దివ్యశక్తి. ఈ 3 శక్తులు మన అంతరంగం లోపల నిద్రాణ స్థితి లోపల ఉంటాయి అన్నట్టు. ఈ శక్తులు దుష్టశక్తి శిష్టశక్తి మొదలు తెలుసుకుందాం. అక్షరాల ద్వారా సిద్ధమయ్యేటువంటి శబ్దాలు, శబ్దాల ద్వారా సిద్ధమయ్యేటువంటి వాక్యాలు, వాక్యాల ద్వారా భాష. ఓకే, ఇది మనకు తెలిసిందన్నట్టు. అన్నిటి లోపల కూడా భాషా ప్రయోగం లోపల ఏముంటుందంటే అక్షరాలే ఉంటాయి. అక్షరమాల లోపల ఉండే అక్షరాలతోనే శబ్దాలు, వాక్యాలు, భాష తయారైపోయింది అన్నట్టు. అయితే ఈ ప్రయోగ విధానం ఎట్లా ఉంటుంది? ఏ శబ్దాలు ప్రయోగం చేయడం వల్ల నీ లోపల ఉండేటువంటి శిష్ట శక్తి జాగృతమైపోతుంది. ఏ శబ్దాలు, ఏ అక్షరాలతో కూర్చున్న శబ్దాల ప్రయోగం వల్ల నీ లోపల దుష్ట శక్తి మేల్కైపోతుంది తెలుసుకుందాం. ఉదాహరణకి మనము వినయేన సర్వస్య సాధనం అంట. మన లోపల మృదువైన మధుర భాష, వినయము మన దగ్గర ఉండి మృదువైన మధురమైన భాష ప్రయోగం మనం ఎదుటి వాళ్ళపైన చేసినాం అనుకోండి. ఉదాహరణకి ఒక బస్సులో వెళుతూ ఉన్నాం. ఆ బస్సు లోపల 3 సీట్ల ఇవి ఒక ప్రక్కన ఉంటాయి, 2 సీట్లు ఒక ప్రక్కన ఉంటాయి అన్నట్టు. అయితే అందరు ఎక్కేసిండ్రు. 3 సీట్లు ఉన్నదా, 2 కూర్చున్నారు, మధ్యలో బ్యాగులు పెట్టుకొని కూర్చున్నారు అన్నట్టు. అక్కడ పోయి ఒక వ్యక్తి మొట్టమొదటి ఏం చేసినంటే, ఏమడదా మీ సొంత బస్సా, ఎందుకు పెట్టుకున్నారు ఇట్లా, తెలియదా ఇంకోరు వస్తారని అన్నాడు అనుకోండి. అన్నీ అక్షరమాల లోపలి. అవునయ్యా ఆల్రెడీ ఒకడు వచ్చేటోడు ఉన్నాడు, ఇవేం మాట్లాడుతున్నావు, బో ఇంకోటి వస్తాడు అందుకే రిజర్వ్ చేసి పెట్టినామంటాడు. ఖతం అయిపోయి సీటు బాయ్ అక్కడ. ఇంకొకరికి ఉన్నది అక్కడ సీటు. నీ భాషా ప్రయోగము, వినయం లేకపోవడము, మృదుమధురమైన భాషను, ఆ శబ్దాలని ఉపయోగించకపోవడం వల్ల ఏమైపోయింది, వాడి లోపల అలాంటి భావన లేదు, కానీ నీ భాషతో వాని లోపల దుష్టశక్తి మేల్కైపోయింది. ఇంకా ఎక్కువ అంటే ఏం మాట్లాడుతున్నావు అని చేతులు ఎక్కడానికి సిద్ధమైపోతుంది. అది దుష్టశక్తి. పాపం వాడు అనుకోలేదు ఈ శక్తి ఈ రకంగా మనము డిస్టర్బ్ చేయాలని వాడు అనుకోలేదు. పెట్టుకొని కూర్చున్నాడు, అడిగితే ఇచ్చేవాడేమో, కానీ ఆ శబ్ద ప్రయోగము వాని లోపల దుష్టశక్తిని జాగృతం చేసేసి నిన్ను అక్కడి నుంచి తరిమి కొట్టేసింది అన్నట్టు. ఇది 3 సీట్లలో 2 సీట్లలో 2 కూర్చొని ఇంకొక సీటు మిగిలిన ప్రస్తావన అన్నాడు. ఇంకొక దగ్గర ఎలాగో బస్సు భర్తీ అయిపోయింది. ఇంకొక దగ్గర 2 సీట్లదే ఒక ప్రక్కన 2 సీట్లదే, అది మొత్తం మీద 2 సీట్లు 2 మాత్రమే కూర్చునేటువంటి సీట్ అన్నట్టు. అక్కడ ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోయి, నాన్న కొంచెం నాకు ఇబ్బంది, చాలా నిలబడలేను, నేను కొంచెం యాక్సిడెంట్ ప్రభావం వల్ల నిలబడడానికి నోచుకోలేను, మీరు కొంచెం తలంచుకుంటే ఇట్లా ఆనిచ్చి నేను కూర్చోగలనా, మీరు అనుగ్రహిస్తే కొంచెం మీరు పర్వాలేదు. అరే అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారండి మీరు, సరిగ్గానే కూర్చోండి అని అందులోపల నుంచి ఒకడు లేసే, నాకు బలం ఉంది నేను నిలబడతా, మీరు కూర్చోండి, మీరు ఎక్కడికి దిగండి, తర్వాత నేను చూసుకుంటా అని చెప్పేసి ఆ వ్యక్తి లేచి స్థానం ఇచ్చే. అయితే మీరు అట్లా లేస్తే, వద్దండి నాకు సీటు, మీకు ఇబ్బంది పెట్టే అవసరం లేదు, మీరు కొంచెం ఇవ్వండి చాలు, మీరు 2 కూర్చోండి కొంచెం ఇవ్వండి చాలు అంటే చాలా దిగ్భ్రాంతిగా అనిపోయి సరే కూర్చోపని సర్దుకొని ఆయనను కూర్చోబెట్టి చాలా సాధారణంగా కూర్చోబెట్టాను అన్నట్టు. అక్కడ పొందదగిన సీటు పొందకుండా పోయింది, వాని లోపల దుష్టశక్తి మేల్కైపోయి నిన్ను తరిమి కొట్టింది. ఇక్కడ ఇంకొకడికి అవకాశమే లేదు, ఎక్కడ సీట్లు లేవు,
కాబట్టి ఆ వ్యక్తి భాషా ప్రయోగం వల్ల ఆ ఇద్దరు లోపల శిష్టశక్తి జాగృతమైపోయింది. అరే, శిష్టశక్తి అంటే పరోపకారం చేయాలనే దృష్టి మేల్కైపోయి ఒకడు పూర్తి సీట్ త్యాగం చేయడానికి సిద్ధమైంది అన్నట్టు. కాకపోతే ఇంకా ఆయన లోపల సీట్ అడిగినటువంటి వ్యక్తి లోపల ఉండేటువంటి ఒక భాషా ప్రయోగము, సరే అబ్బా అట్లయితే కూర్చుంటా అంటున్నావు కదా, నేను కూర్చుంటా, నువ్వు కూర్చో. ఇది శిష్టశక్తి జాగృతం కావడం, అది దుష్టశక్తి జాగృతం. ఇవి రెండు వ్యవహారం లోపల ఏదో మన కుటుంబ వ్యవహారాల లోపల అనుకోండి, బయట ఇరుగు పొరుగు వారితో అనుకోండి, ఇదంతా మనకు జనరల్గా బంధువుల లోపల, చుట్టాల లోపల ఇదంతా సాధారణంగా భాషా ప్రయోగం వల్లనే వివాదాలు, ప్రేమలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాము. శబ్దాల యొక్క ప్రయోగం ఎంత మంచిదో ఎంత చెడ్డదో మనకు దీని ద్వారా వ్యక్తి లోపల ఉన్న శక్తుల్ని కూడా జాగృతం చేసేటువంటి పరిస్థితి మన శబ్దాలకు ఉన్నది. ఇవి రెండు అర్థమైనవి మీకు. మూడవది, విశ్వాసం, ప్రేమతో కూడుకున్నటువంటి మంత్రజప సాధన నీ లోపల ఉండేటువంటి దివ్యశక్తిని జాగృతం చేసి ఆ దివ్యశక్తి నీ యొక్క సంకల్పాలను సిద్ధింపజేస్తుంది. నీకు ఎలాంటి కష్ట నష్టాలు జరగకుండా నిన్ను కాపాడుతుంటుంది. అంటే నీ లోపల పాజిటివ్ పవర్ మేల్కైపోతుంది. నెగిటివ్ పవర్ను తరిమి కొట్టి, పాజిటివ్ పవర్ అంటే అనుకూల శక్తి నీ లోపల ఒక దివ్యశక్తి జాగృతమైపోయి దాని వెలుగు లోపల నిన్ను నడిపించడానికి అవకాశం ఉందన్నట్టు. ఈ రకంగా శిష్టశక్తి, దుష్టశక్తి, దివ్యశక్తుల యొక్క మెలకువ అనేటువంటిది అక్షర కూర్పుతో వాడబడేటువంటి శబ్దాలు, వాక్యాలు అంతఃశక్తులను స్పందింపజేస్తాయి. ఈ మూడు శక్తులు ఇంతవరకు చెప్పినటువంటి. అలాగే మంత్రంతో దివ్యశక్తి జాగృతమవుతుంది. ఇక దివ్యశక్తి వెలుగు లోపల నువ్వు ఎంత దూరమైనా పయనించవచ్చు. ఇంతవరకు మేము అన్నామే, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగున్నా మంత్రజపము నువ్వు చేయవచ్చు అన్నాము కదా. యోగ్యతలు కూడా చెప్పినాం. ప్రేమ, విశ్వాసం చాలా ముఖ్యం. దీనికి ధృవీకరణ ఏంటిది, ప్రమాణం ఏమిటిది అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. అయితే భయంకరమైన యుద్ధరంగం అది. మహాభారత యుద్ధరంగం. కృష్ణార్జునులు సన్నద్ధులైపోయి వచ్చినప్పుడు కొంచెం సందిగ్ధ పరిస్థితి లోపల అర్జునుడు వెనుకంజ వేయడం, అతడిని యుద్ధానికి సన్నద్ధం చేసే సందర్భం లోపల ఉపదేశమైన భగవద్గీతల కొనసాగుతూ ఉంది. పరమాత్మని యొక్క స్మరణ రహస్యం అంటే జపం యొక్క దీని యొక్క పరమాత్మని యొక్క స్మరణ రహస్యం ఏదైతుందో ఇక్కడ చెప్తాను కృష్ణ పరమాత్ముడు. ఇది చాలా ఊతమునిచ్చేటువంటిది, చాలా చాలా మనకు ఉత్సాహాన్ని కలిగింపజేసేటువంటి ఒక శ్లోకం ఇది. 8వ అధ్యాయం 7వ శ్లోకం లోపల, అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? ఏదో అడవి లోపల చెట్ల కింద కూర్చొని ఏ పని లేకుండా మోక్ష కాములయ్యి మోక్షం కొరకు ఆశ్రమాల లోపల గురుసేవ తత్పరులై ఉండి అదే పనిగా కూర్చున్నటువంటి వాళ్ళకు చెప్పినటువంటిది కాదు ఇది. వాళ్ళ గురువులు ఏమైనా చెప్తారు, నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ భయంకరమైనటువంటి మహాభారత యుద్ధం, 18 అక్షౌణిల సైన్యం, యోధులు 11 అక్షౌణిలు ఒకవైపు కౌరవుల వైపు, 7 అక్షౌణిలు పాండవుల వైపు. ఇటువంటి యోధులతో ప్రతిపక్షం ఉంది, కౌరవపక్షం. ఏం చేయాలనో తోచని పరిస్థితి.
యుద్ధం ప్రారంభమైతే ఏ పక్షంలో వాడు ఎవడు ఎప్పుడు నేల కూల్తాడో తెలియదు. ఇటువంటి పరిస్థితి లోపల మంత్రజపం యొక్క మహిమను గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తా ఉన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ. అర్జున, ఎప్పుడు మనము ప్రాతకాలము లేచి బ్రహ్మముహూర్తంలో లోపలేసి జపం చేయాలా, లేక ఎప్పుడు చేయాలి, రాత్రి పగల, సమస్యనే లేదు. సర్వేషు కాలేషు, మేల్కైనప్పటి నుంచి తిరిగి పరుండేంత వరకు అన్ని సమయాలు, సర్వేషు కాలేషు, ఏ సమయము లోపలైనా మా మనుస్మరయుధ్యచ, నా నామము జపించడము, నా నామాన్ని స్మరించడము భయంకరమైనటువంటి యుద్ధరంగంలో సహితం ఆ పని నువ్వు చేయవచ్చు. ఎందుకంటే పరమాత్ముడు మనసుకి ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి శక్తి. చేతిలో ఏ పని ఉన్నప్పటికైనా కానీ మనసులో పరమాత్ముని యొక్క స్మరణ చేయవచ్చు, మంత్ర జపం చేయవచ్చు. ఇది దేవుడే మానవ జన్మకి ఇచ్చినటువంటి అమోఘమైన అద్భుతమైనటువంటి ఒక వరం అన్నట్టు. నీకు ప్రేమ విశ్వాసం ఉండి భగవంతుని యొక్క అనుగ్రహం కోరుకోవాలనుకుంటే సర్వేషు కాలేషు, ఏ కాలం లోపలైనా ఏ సమయం లోపలైనా నువ్వు చేయవచ్చు అని దాన్ని యుద్ధరంగం లోపల ధృవీకరిస్తున్నాడు. అది యుద్ధం చేస్తున్న అర్జునుడికి చెప్తున్నటువంటి మాట అన్నట్టు. మనది కూడా జీవితం అంటే ఒక యుద్ధమే. జీవితం లోపల ఉండే 8 అవస్థలు యుద్ధంతో కూడుకున్నటువంటి గర్భస్థము, శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, ప్రౌఢము, వార్ధక్యము, అవసానము. మాతృగర్భం లోపల ప్రారంభమవుతుంది యుద్ధము. ఈ 8 అవస్థల లోపల చిట్ట చివరికి మరణంతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. బ్రతకాలని నువ్వు అనుకుంటావు, మరణం నేను వస్తా అంటున్నది. అయితే తేల్చుకున్న తర్వాత ఆ మరణ సమయం లోపల కూడా నువ్వు తన్నులాడుతూ ఉంటావు బాధతోని. అట్లా గర్భస్థం నుంచి అవసానం మరణ దశ వరకు కూడా సర్వేషు కాలేషు యుద్ధం చేయవచ్చు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడ అర్జునునికి యుద్ధం 18 రోజుల లోపల ముగిసింది. కానీ ఇంకొక యుద్ధం అర్జునుడిని వదలలేదు, మనను వదలదు, ఎవరిని వదలదు అన్నట్టు. అంతిమ దశ వరకు ప్రతి అవస్థ యుద్ధంతో కూడుకున్నటువంటిదే. కాబట్టి సర్వేషు మా మనుస్మరయుధ్యచ, ఈ సంసార యుద్ధము కూడా నన్ను స్మరిస్తూ చేయుము అంటున్నాడు అన్నాడు. ఎట్లా చేయాలంటే ఇంతవరకు చెప్తాం కదా, దేని మీద మనకు విశ్వాసం ఉంటుందో దాని మీద ప్రేమ కలిగిపోతుంది. ఆ ప్రేమ, విశ్వాసము, ప్రేమ రెండున్న దగ్గరనే మనసు బుద్ధి ఉంటుంది అన్నట్టు. మన మనసు బుద్ధి ఎక్కడుంటుంది? దేని మీద మనకు విశ్వాసం ఉందో, దేని మీద మనకు ప్రేమ ఉందో ఆటోమేటిక్ వద్దంటే అక్కడ మనసు కేంద్రీకృతమై ఉంటుంది అన్నట్టు. అంటే ఆ దేని మీద నీకు విశ్వాసం ఉందో, ప్రేమ ఉందో, నీ మనసు బుద్ధులు కూడా అక్కడనే పనిచేస్తాయి, దానికి అర్పించబడతాయి అన్నట్టు. ఇక్కడ మనము కూడా అటువంటి విశ్వాసం, ప్రేమతో ఉంటే ఆటోమేటిక్ నీ మనసు బుద్ధి అక్కడే పనిచేస్తుంది. రెండవ కీలకమైన విషయం ఏముంది ఇందులోపలంటే, ఈ మనసు బుద్ధి పరమాత్మని యొక్క ప్రసాదాలు అన్నట్టు. కాబట్టి ఈ మాట తెలియక నా బుద్ధికి తోచింది ఈ ఆలోచన, నా మనసుకు వచ్చింది ఈ సంకల్పము, కాబట్టి నీవు విజయం సాధించగలిగినవు, నేను విజయం సాధించగలిగిన, నా మనసు, నా బుద్ధి, నా బుద్ధిలో వచ్చిన ఆలోచన, నా మనసులో వచ్చిన సంకల్పం అనే అహంకారం మనకుందన్నట్టు. వాస్తవంగా ఇంద్రియాణ మనశ్చాస్మి, ఓరి నాయన నీ ఇంద్రియాల లోపల మనసును నేనే, బుద్ధిమతామస్మి, చక్కగా ఆలోచన చేసి సిద్ధిని పొందేటువంటి ఒక అహంకారంతో నువ్వు మాట్లాడుతున్నా కానీ ఆ బుద్ధిమతామస్మి, నీలో గల బుద్ధి లోపల ఉండే ప్రకాశమును నేనే, నీ మనసు లోపల ఉండేటువంటి సంకల్ప వికల్పాత్మకమైన శక్తిని నేనే అంటున్నాడు. కాబట్టి నీదేముంది ఇంకా?
ఇవి రెండు విజయవంతంగా పనిచేయాలంటే ఈ రెండింటి లోపల ఉన్నది పరమాత్మ చైతన్యము. ఆ పరమాత్ముని యొక్క స్మరణకు నువ్వు ఉద్యుక్తుడు అయిపోతే ఇంకా శక్తివంతం, ఇంకా ప్రతిభావంతంగా అయ్యి నీకు మై అర్పిత మనోబుద్ధి ఇవి ఎట్లయితే చేస్తావో మామే వైశ్యస్య సంశయ, అప్పుడు మనోబుద్ధులను నాకు సమర్పించిన తర్వాత నీ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి నాలో నీవు ఉన్నట్టే, నా లోపల నీవు ఉన్నట్టే, నా యొక్క శక్తి నీవు పొందుతున్నట్టే అనేటువంటి ఒక అష్యూరెన్స్ మనకి ఇచ్చిన కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ సమయాల్లో చేయాలంటే సర్వకాల సర్వావస్థ లోపల అత్యంత భయంకరమైన పరిస్థితి లోపల నీవు ఉన్నప్పటికైనా కానీ, అత్యంత సందిగ్ధమైన పరిస్థితి లోపల ఉన్నప్పటికైనా కానీ, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి లోపల ఉన్నప్పటికైనా కానీ, అతి ఆనందపరవశుడవై నీవు ఉన్నప్పటికైనా కానీ ఎక్కువ కష్టము మంచిది కాదు, ఎక్కువ బాధ మంచిది కాదు. కాబట్టి రెండిటిని మృంగేటువంటిది ఎట్లా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిని చల్లార్చే శక్తి జలానికి ఎట్లుందో, నీ లోపలుండే ఉద్విగ్న పరిస్థితులు ఏ పరిస్థితులైనా కానీ నిన్ను ఇబ్బంది పెట్టే ఏ అవస్థ లోపలైనా కానీ ఆ ఇబ్బందులను మృంగే శక్తి మంత్ర జపానికి, పరమాత్మ నామస్మరణకు ఉంది. అది ఎంతటిదైనా కానీ నీకు ఉపశమనం కలిగించేటువంటి శక్తి దానికి ఉంది కాబట్టి సర్వకాల సర్వావస్థల లోపల అని చెప్పబడదు అన్నట్టు. అయితే అదంతా మీకు సాధ్యం ఇప్పుడే కాకపోతే ప్రతి మనిషికి జీవితం లోపల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ జీవిత సమస్యలు వాళ్ళ స్థాయిని ఎంత చెట్టుకు అంతేగాలి అన్నట్టు సామాన్యుని నుండి సార్వభౌముని వరకు ఎవరి స్థాయికి సంబంధించిన సమస్యలు వాళ్ళకు ఉండనే ఉంటాయి. మొత్తం మీద అవి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి గుండెలో దడ అనేటువంటిది కూడా మనకు ఉంటుందన్నట్టు. ఉన్నట్టుండి ఏదో ఒక జ్ఞాపకం వస్తుంది మనకు, దాని వెనకాల ఎంతో నేపథ్యం ఉంటుంది. అప్పుడు గుండె లోపల ఒక దడ ప్రారంభమైపోతుంది, భయం అనేటువంటి ప్రారంభమైపోతుంది. భయము అనేక కారణాల వల్ల మన లోపల భయం ఉత్పన్నమైపోతుంది, ఒత్తిడులు ప్రారంభమైపోతాయి, వేదనలు కలుగుతూ ఉంటాయి, దుఃఖం కలుగుతూ ఉంటుంది, బాధలు కలుగుతూ ఉంటాయి. ఉదయం లేచి నుండి సాయంత్రం వరకు ఇవన్నీ మనకు సాధారణంగా కలిగేస్తూ ఉంటాయని మొత్తం మీద ఇవన్నీ పీడిస్తూ ఉంటాయి. ఇటువంటి పీడల వల్ల గుండెలో దడ ప్రారంభమైపోతుంది. ఆ పీడిస్తున్నటువంటి గుండెలో దడ ప్రారంభమైనప్పుడు వెంటనే మానసిక జపం ప్రారంభించండి. ఎక్కడ నుండి మానసిక జపం ప్రారంభించవచ్చు. చాలా ఆనందం వస్తుంది మనకప్పుడు, భయం క్రమేణా తగ్గిపోతుంటుంది. ఇక మాట్లాడే వాళ్ళు మన ముందు లేనప్పుడు మనసులో చెత్తా చెదారం లాంటి ఆలోచనలు వచ్చి పడతా ఉంటాయి. ఇవి రాకూడదో అవన్నీ వచ్చి పడతా ఉంటాయి మనకు. కాబట్టి మనము మనసును ఖాళీ ఉంచితే ఇవే స్థానం సంపాదించుకుంటాయి అన్నట్టు. ప్రతికూల ఆలోచనలు, భయం, ఒత్తిడి, వేదనలు, దుఃఖాలు, బాధలు ఇవి ఆటోమేటిక్గా ఖాళీగా మనసు ఉన్నప్పుడు మేమున్నామని మనకు వచ్చి చేరుతూ ఉంటాయి అన్నట్టు, మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఈ పీడల నుంచి విముక్తి కలగాలంటే మనము మానసిక జపం లోపల ఎప్పుడూ ఉండాలి. మనస్సు ముందు మాట్లాడే మనుషులు లేనప్పుడు చెత్త ఆలోచనలకు అలవాలం కాకుండా మనసును మనం మంత్రజపం లోపల నింపేసినాం అనుకోండి, మొత్తం మీద అటువంటి ఏ మనసు లోపలైతే పరమాత్మని యొక్క నామస్మరణ ఉంటుందో, మంత్ర జపం ఉంటుందో, ఆ మనసు లోపలికి ఈ భయ దుఃఖ బాధలు రావడానికి జంకుతాయి అన్నట్టు. మొత్తం మీద మాకంటే మొదలు మమ్మల్ని తరిమి కొట్టేటువంటి ఒక శక్తి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి మా పని లేదని చెప్పేసి అవి పక్కకు జరగడం వల్ల నీకు శాంతి, ఉపశమనం,
సుఖం, శాంతి, ఆనందం నీకు లభించడానికి వీలుంది. కాబట్టి గృహస్థులమైనటువంటి మనము సాధారణంగా సంసార బాధ్యతలు జటిలమైనప్పుడు, సంసార బాధ్యతలు మోయడం దుస్తరమైనప్పుడు మనకు మానసిక జపం సంకల్పంతో మనం చేస్తూ ఉండాలి. ఆర్థిక బాధలుంటాయి, అనారోగ్య సంబంధమైన బాధలుంటాయి, కుటుంబ అంతఃకలహాలుంటాయి, శత్రు బాధలుంటాయి, ఇంకా వ్యసనాల బాధలు మనకుంటాయి. ఎక్కడ ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు. పిల్లలు పెళ్ళికున్నారు, ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. లేక పిల్లలు చదువులకున్నారు, చాలా ప్రతిభావంతులు అయి ఉన్నారు, వాళ్ళ అవసరాలను పూరించే ఆర్థిక సామర్థ్యం నాకు లేదు. ఈ రకంగా కుటుంబం లోపల అంతఃకలహాలు ఉన్నాయి, ఇరుగు పొరుగు శత్రు బాధలు ఉన్నాయి. ఇవన్నీ బాధలు పీడిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి నివారణ కొరకు మొట్టమొదలు విశ్వాసం ఉంచు పరమాత్మని మీద. వాడు నీ బాధను వింటూ ఉంటాడు, నీకు విడిచెక్కడలేడు. నీలో ఉన్నది వాడే, నీవు చూస్తున్న విశ్వమంతటా వ్యాపించి ఉన్నది వాడే. కాబట్టి విశ్వాసము, ప్రేమ, ఆర్ద్రత భావంతో నీవు మంత్రజపం చేస్తే ఎప్పటికప్పుడు అవి పరమాత్మని చేరుతూనే ఉంటాయి. శక్తి నీ లోపల రావడము ప్రారంభమవుతూనే ఉంటుంది అన్నట్టు. ఛార్జర్ సెల్ ఫోన్కు పెడితే వెంటనే ఛార్జింగ్ ఎట్లా ప్రారంభమైపోతుందో అట్లాగే నీవు పరమాత్మని మంత్రజపం యొక్క చింతన లోపల ఉంటే తత్క్షణమే ఆ యొక్క శక్తి రావడానికి అవకాశం ఉంది. నీవెంత బలంగా విశ్వాసంతో నువ్వు జపిస్తూ ఉంటే అంతటి ప్రయోజనం నీకు కలగడానికి అవకాశం ఉన్నది. చిట్ట చివరికి జీవితం ఎట్లా ఉంటుందంటే, ఏ రకమైనటువంటి జీవితం కావాలని నువ్వు కోరుకుంటూ ఉంటావో ఆ రకమైనటువంటి జీవితం నీకు సిద్ధించడానికి అవకాశం ఉంది. ఏం కోరుకోవాలనేటువంటిది చూసుకో. కాకపోతే కోరితే కోరిందే లభిస్తుంది అన్నట్టు. ఏ కోరిక లేకుండా నిస్సంకల్ప స్థితి లోపల, శూన్య స్థితి లోపల ఆ పరమాత్మని యొక్క నామస్మరణ నువ్వు చేస్తూ ఉంటే కోరితే కోరిందే ఇస్తాడు భగవంతుడు. నువ్వు కోరకపోతే తన ఇష్టం వచ్చింది ఇస్తాడు. భగవంతుడు ఇచ్చేటువంటి, ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి దాని లోపల భక్తి ఉంటుంది. ఇంకేంటిది, భక్తి ఉంటుంది, శక్తి ఉంటుంది, ముక్తి ఉంటుంది అన్నట్టు. ఈ మూడు ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద భక్తి, ముక్తి, శక్తి అని ప్రారంభం లోపలనే మనం చెప్పినటువంటి ఈ మూడు ఏవైతే ఉన్నాయో కదా, నువ్వు ఏది లేకుండా అంతా మొత్తం భక్తి, భుక్తి, ముక్తి, శక్తి అన్నీ కూడా భగవంతుడికి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమి కోరుకోకుండా నువ్వు కూర్చోవడము చాలా తొందరగా అనుగ్రహానికి పాత్రమైపోతుంది. కాకపోతే మనకు వాడు త్రికాలజ్ఞుడు కాబట్టి, భగవంతుడు సర్వవ్యాపకుడు కాబట్టి నాకేం కావాలో నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన తెలివి లోపల కొంచెం లోపం ఉండొచ్చు. కానీ పరమాత్మనికి మాత్రం అన్నీ తెలుస్తాయి. కాబట్టి నీవే తప్ప ఇతపరం బెరగవు పరమాత్మ అని మనము మంత్ర జపానికి ఉపక్రమిస్తే జీవితం లోపల అపరిమితమైనటువంటి ఆనంద పారవశ్యం అనేటువంటి నీకు లభించడానికి సాధ్యం ఉంది. కాబట్టి ప్రయత్నం చెయ్యండి. ధన్యవాదాలు.